నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, రావడానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, కరోనా నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు, దానికి కారణాలేంటి, బ్లాక్ ఫంగస్ కు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వంటి సందేహాలకు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇన్ని రోజులు కరోనా అంటూ భయపడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్లాక్ ఫంగస్ అని భయపడిపోతున్నాం. అంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందంటారా, ఎప్పటి నుంచో ఉందంటారా, అసలు బ్లాక్ ఫంగస్ అంటే దాని గురించి చెప్పండి ప్లీజ్. ఓకే, ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద జర్నీ త్రూ. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ని మెడికల్ టర్మ్స్ చెప్పాలంటే మ్యూకర్మైకోసిస్ అని అంటారు అనమాట. ఇది మనకి అన్ని చోట్ల ఉంటుంది. జనరల్గా మనం పట్టుకునే సర్ఫేసెస్లో కానీ, సాయిల్లో కానీ, ప్లాంట్స్లో కానీ అన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడు మన చుట్టూతో ఉంటుంది. కానీ ఈసారి ఎందుకని మనకి ఇలా వస్తుంది అనేది ఒక పాయింట్ చూసుకుంటే, దీన్ని చాలా సింపుల్గా సులువుగా ఆన్సర్ చెప్పాలి అనుకుని ఉంటే మనకు ఒక సమస్య అనేది ఒకటి వచ్చింది. ఆ సమస్య ప్రస్తుతానికి అందరినీ బాధ పెడుతుందండి, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ లాస్ట్ ఇయర్ ఉంది, ఈ ఇయర్ ఉంది. కానీ ఏం చేంజ్ అయింది, దాంట్లో మ్యూటేషన్ చేంజ్ అయింది. రెండోది ఏం చేంజ్ అయింది, మనం వాడే మెడిసిన్స్ లాస్ట్ ఇయర్ ఏం వాడాము, ఈ ఇయర్ ఏం వాడుతున్నాము, ఆర్ వి డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అనే ప్రాసెస్ కనుక తీసుకోగలిగితే దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పదం వాడతాను నేను. అంటే వీళ్ళకి అది ఉందని కాదు, అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, దాంట్లో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం అన్నమాట. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు మామూలుగా మనతో జీవించేవి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ మీద చాలా రకాల కొన్ని లక్షల వేల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, మనకు ఏం హాని చేయదు. అలాంటిది మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడో లేకపోతే స్కిన్ కట్ అయినప్పుడో అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క ఇమ్యూనిటీ తగ్గిన పేషెంట్స్కి మనతో జీవించే కొన్ని బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, దే ఆర్ కాజింగ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్. సో అదే రకంగా ఇప్పుడు నేను ఆ జర్నీ తీసుకెళ్ళాలంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, లాస్ట్ ఇయర్ స్టెరాయిడ్ యూసేజ్ కానీ, హైలీ పొటెంట్ యాంటీ క్యాన్సర్ మెడికేషన్స్ కూడా మనం కొంతమందికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్కి టాక్సినిజమాబ్ అని చెప్పి వాడుతూ ఉంటాం. దట్ నార్మలీ వీ యూజ్ ఫర్ రిడ్యూసింగ్ ఇమ్యూనిటీ. ఏదైతే రొమటాలజీ పేషెంట్స్ కానీ లేకపోతే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ యూజ్ చేసే కొన్ని మెడికేషన్స్ ఈ ఇన్ఫ్లమేషన్ని లేకపోతే సైటోకైన్స్ తగ్గించడానికి వాడుతున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా బాగా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనతో జీవించే కొన్ని ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి బ్యాక్టీరియా, ఇట్ కుడ్ బి వైరస్, ఇట్ కుడ్ బి ఫంగస్. సో ఇవాళ మాట్లాడుతున్న మన టాపిక్ ఏంటంటే బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకర్మైకోసిస్. ఇది నార్మల్గా అన్ని చోట్ల మన ప్లాంట్స్లో కానీ, సాయిల్లో కానీ ముట్టుకునే చోట ఉంటుంది. సో దట్స్ యాక్చువల్లీ అగైన్ గోయింగ్ త్రూ. ఇది ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక షెల్ చుట్టూతా, అంటే దానికి ఒక చుట్టూతా ఒక షెల్ లాగా ఫామ్ చేసుకుని దాంట్లో ఉంటుందన్నమాట. ఇది బయటికి రానికుండా ఉండడానికి నార్మల్ ఆర్గానిజమ్స్ కానీ ఇవన్నీ ఉండి దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఇది ఒకసారి మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోయి ఇట్స్ ఎంటరింగ్ ద సర్ఫేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉందనుకోండి, దాంట్లోంచి వెళ్ళిపోవటం. సైనసెస్ ఇక్కడ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళటము. కొన్నిసార్లు ఈ చిన్న ప్లేట్ ఉంటుంది బ్రెయిన్కి, దీనికి దాన్ని కూడా దాటి వెళ్తుంది అనమాట. పేషెంట్స్ కెన్ ప్రెజెంట్ విత్ లైక్ యూ హ్యావ్ బ్లాక్, అదే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నల్లగా అయిపోవడం ఇది చుట్టుపక్కల, లేకపోతే స్నీజింగ్ నోసు, బ్లీడింగ్ నోసు, లేకపోతే కళ్ళల్లోకి వెళ్ళిపోయి రెడ్ ఐస్ రావడం కానీ. కొంతమంది మోస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఇట్ కెన్ ఈవెన్ పెనట్రేట్ టు ద బ్రెయిన్ అండ్ దోస్ పేషెంట్స్ ఆర్ వెరీ హార్డ్ టు సర్వైవ్. ఓకే, సో చాలా కష్టమైన పేషెంట్. సో వీళ్ళకి యాంటీ ఫంగల్. సో జనరల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తూ ఉంటే వెన్ ఈ ప్రాసెస్ కనుక ఆర్ వి ఓవర్ రియాక్టింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. అంటే ఓ రకంగా తీసుకోవాలంటే 92% ఆఫ్ ద పేషెంట్స్కి మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. మైల్డ్ సిమ్టమ్స్ అంటే మైల్డ్గా ఫీవర్ రావడం, కోల్డ్, స్నీజా ఉంటుంది. బట్ నాకు తెలిసినంతవరకు పేషెంట్స్ ఎప్పుడైనా వచ్చి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఆల్రెడీ దే ఆర్ పుట్ ఆన్ స్టెరాయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెక్సామెథాసోన్ కానీ. అంటే డాక్టర్ గారు మీరు చెప్తున్నారు అంటే అందరికీ నార్మల్ పీపుల్కి పక్కన పెడితే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు, షుగర్, బీపీ అని మన దగ్గర ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళ విషయంలో ముఖ్యంగా స్టెరాయిడ్స్ ఇంతకుముందు మీరు ఎలా వాడుతున్నారని చెప్పారు, వాళ్ళకి ఎలా వాడాలంటారు, అలా వాడడం వల్ల వాళ్ళకి ఎలాంటి స్పెషల్లీ వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఓకే, ఇది వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఒక రకంగా చూసుకోవాలంటే ఈ మ్యూకర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్కి వస్తుంది అనేది ఫస్ట్ ఆన్సర్ చేయగలిగితే, డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్,
షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి. డాక్టర్ కాల్ ఉంది, కాల్ తర్వాత మనం మాట్లాడదాం. శివకుమార్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. శివకుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇది బ్లాక్ ఫంగస్ అని అంటున్నారు కదా సార్ ఈ మధ్య. ఎస్ అండి. హలో, చెప్పండి. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ కానీ మందులు కానీ ఉన్నాయా సార్ దీనికి? తప్పకుండా అండి. సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ బ్లాక్ ఫంగస్ దాన్ని మ్యూకర్మైకోసిస్ అంటాం అనమాట. అది నార్మల్గా ఈ ముక్కులో నుంచి వెళ్ళటం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న సైనసెస్ వాళ్ళకి పెయిన్ రావడం కానీ, లేకపోతే వాళ్ళకి బ్లాక్ అయిపోయి హెడేక్ లాగా రావడం కానీ, రెడ్ ఐస్ కళ్ళు ఎర్రగా అయిపోవడం కానీ, లేకపోతే కొన్నిసార్లు బ్రెయిన్లోకి ఎంటర్ అవడం కానీ, కొన్నిసార్లు సిస్టమిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ విల్ గో ఇన్ టు ద లంగ్స్ అండ్ ఆల్ దోస్ అదర్ ప్లేసెస్. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఉందా అని అడిగితే ఎస్, ఇట్ హ్యాస్ ట్రీట్మెంట్. బట్ దీని ట్రీట్మెంట్ ప్రొలాంగ్డ్ కోర్స్ లెవెల్. ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్లో తీసుకున్నాం అనుకోండి, మిగతా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చిందనుకోండి, దానికి యాంటీబయాక్టీరియల్ ఇస్తాం. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఏమవుతుందంటే వాట్ వీ కాల్ ఇస్ కాంప్లిమెంట్ సిస్టమ్ అంటాం అనమాట. కాంప్లిమెంట్ సిస్టమ్ అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్ జోన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి, దాని ముందు ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసి మొత్తం అన్ని సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అంతా దాని మీద పెట్టి దాన్ని క్లోజ్ చేసేస్తే అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దాన్ని కాంప్లిమెంట్ సిస్టమ్ అంటే దానికి కావాల్సిన వైట్ సెల్స్, కావాల్సిన స్పెషల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఫ్రమ్ C1, C2, C3, C5 ఎస్ట్రేజెస్ అన్నీ అంటారు అనమాట. ఈ కాంప్లిమెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కావాలంటే ముందు అంతా ఆ చెడునంతా ఒక చోట పెట్టి అక్కడి నుంచి క్లోజ్ చేస్తాం అనమాట. దాన్ని ఎక్కడికి వెళ్ళకుండా చూసి చేస్తుంది అనమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఆ సిస్టమ్ అనేది కావాలి మిగతా ఇన్ఫెక్షన్స్తో కంపేర్ చేస్తే. సో అందు గురించి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ లివర్ పేషెంట్స్ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చే పేషెంట్స్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బికాస్ ద కాంప్లిమెంట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్. అలాగే వీ లుక్ ఎట్ అడ్వాన్స్డ్ HIV పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దీస్ ఆర్ పేషెంట్స్ రిలేటెడ్ టు దట్, బికాస్ ఈ సిచ్యువేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంపేరబుల్ దట్ వీఆర్ సప్రెసింగ్ ద ఇమ్యూనిటీ of COVID patients to a certain extent that we are giving extra new infections. Okay. Adi. So going back to your point, you asked me, ఎవరెవరికి వస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ అనేది? డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ పూర్లీ కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్, వాళ్ళ షుగర్స్ చాలా హై ఉంటాయి, 400, 500 ఉంటాయి. దాని HbA1c కంట్రోల్ లేకుండా ఉంటుంది. దీనికి అన్నిటికంటే వర్స్ట్ సిచ్యువేషన్ నేను చూస్తుంది ఏంటంటే ఈ పాడది కోవిడ్ ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్, డెక్సామెథాసోన్ ఇస్తారు. ఈ స్టెరాయిడ్స్ ఏం చేస్తాయంటే మన షుగర్ లెవెల్ చాలా పెంచేస్తాయి. ఈ పెంచేసినప్పుడు దాన్ని మానిటర్ చేసుకోవాలా, ఎవ్రీడే అట్లీస్ట్ 3-4 టైమ్స్ అన్న మన షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ వీ ఆల్వేస్ టెల్ పేషెంట్స్ బ్యాక్ మన వెస్ట్రన్ కంట్రీస్లో ఎప్పుడైతే స్టెరాయిడ్స్ పెట్టామో వాళ్ళు చెక్ చేసుకోమంటాం 3 times. షుగర్ అంత హై వెళ్ళకూడదు ఎప్పుడు. అంటే నార్మల్ పేషెంట్స్కి షుగర్ హై వెళ్ళినప్పుడు షుగర్ పేషెంట్స్ పరిస్థితి అండి చాలా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అందు గురించి దీస్ పీపుల్ ఆర్ హైలీ వనరబుల్ ఫర్ దిస్ బ్లాక్ ఫంగస్. ఓకే, లేకపోతే సర్ఫేసెస్ క్లీన్గా లేకపోవడం, చాలామంది ఆక్సిజన్ పెడతాము, నేసల్ క్యానులాస్ ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత చూస్తే నల్లగా అయిపోయి ఉంటాయి లోపల, లేకపోతే డస్ట్ ఉన్నట్టు ఉంటుంది. దాంట్లో నుంచే వీ జస్ట్ కీప్ ఇట్ త్రూ ద నర్వ్స్ అండ్ దే బికమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు అవి ఎంతో ఉండవు క్యానులాస్, యూ నీడ్ టు రీప్లేస్ దెమ్ ఎవ్రీ డే. లేకపోతే అవే ముక్కులోకి వెళ్ళిపోయి వస్తూ ఉంటాయి. లేకపోతే మాస్క్స్ ఉంటాయి, you have to clean them, disinfect them or use a new mask after a little while. You can't keep using the same thing. అవి పెట్టుకుంటుంటే దాని నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అట్లాగా ఇంటెన్సివ్ కేర్లో ఉంటాము. లేకపోతే హై యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ నేను చెప్పాను కదా, ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ వెరీ హై రిస్క్. ఇది ఇప్పుడే నోటీస్ చేయలేదు. దర్ ఇస్ యాక్చువల్లీ ద ఫస్ట్ కేస్ రిపోర్టెడ్ బ్యాక్ ఇన్ డిసెంబర్. అలాగే నేను కేస్ రిపోర్ట్స్ చాలా చూశాను. ఈ మ్యూకర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ ఎందుకు ఇండియాలోనే ఎక్కువ ఉన్నది, వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు లేదు? అంటే స్టెరాయిడ్స్ మనమే ఎక్కువ యూజ్ చేస్తున్నామా, వాళ్ళు యూజ్ చేయట్లేదా? ఫస్ట్ పాయింట్, దే ఆర్ ఈక్వల్లీ యూజింగ్ ఇట్. కానీ మనం మైల్డ్ కేసెస్లో కూడా స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అంటే ఎవరికి వాడాల్సిన వాళ్ళకి వాడకూడని వాళ్ళకి కూడా వాడేస్తున్నాం. సో మైల్డ్ కేసులో స్టెరాయిడ్స్ అవసరం లేదు. అకార్డింగ్ టు WHO గైడ్లైన్స్ ప్రకారము సివియర్ కేసెస్ వరకు స్టెరాయిడ్స్, మేము UK నుంచి రిలీజ్ చేసిన స్టెరాయిడ్ స్టడీస్ కూడా దర్ ఓన్లీ ఫర్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న పేషెంట్స్ వరకే స్టెరాయిడ్ మార్టాలిటీ తగ్గించిందన్న పేపర్స్ కూడా ల్యాన్సెట్ పేపర్స్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎర్లీ కేసెస్, మైల్డ్ కేసెస్ కొద్దిగా జలుబు చేసి ఇస్ అవేర్నెస్ ఐ గెస్. ఓకే, సో మైల్డ్ కేసెస్ కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి,
లేకపోతే ఇలా వస్తుంది అంటే భయం అనుకుంటున్నాను నేను మోస్ట్లీ. అంటే ఇవి తీసుకోకపోతే మనం ఆ సివియర్ కేసుల్లోకి వెళ్తామేమో అన్న భయంతో వాడుతున్నారేమో అని నా ఉద్దేశం. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వాడేస్తున్నారంట? సెల్ఫ్గా వాడేస్తున్నారని నేను చెప్పలేను, బట్ ఇట్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ బై ఎ డాక్టర్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. బట్ సర్టన్లీ నాకు వచ్చిన కన్సల్టేషన్స్లో చాలామంది చూసిన వాళ్ళందరూ దేర్ ఆన్ అట్లీస్ట్ 6-7 మెడికేషన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ స్టెరాయిడ్స్ ఈవెన్ ఫర్ మైల్డ్ కేసెస్. బట్ స్టడీస్ హెస్ క్లియర్లీ షోడ్ ద మోర్టాలిటీ, అంటే వాళ్ళు చనిపోయేది కానీ హాస్పిటల్ సివియర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలోనే తగ్గించింది స్టెరాయిడ్స్ యూజ్ చేయటంలో. ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళకే స్టెరాయిడ్స్ వాడాలి అని WHO గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ స్టడీస్లోనే మోర్టాలిటీ తగ్గిందని కూడా ప్రూఫ్ ఉన్నది. ఖమ్మం నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. అరుణ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో అండి. నమస్కారం అండి. మా హస్బెండ్ కి కోవిడ్ వచ్చింది సార్. హలో, సారీ సార్. అయితే 8/25 మైల్డ్ అన్నారు సార్. అది 8/25 మైల్డ్ కొరాడ్ స్కోర్ అంటారా సిటీ స్కాన్లో? సార్ అది సీరియస్ సార్. మామూలుగా టాబ్లెట్తో ఇంకా తగ్గిద్దా సార్? చాలా మంచి పాయింట్ అడిగారమ్మా. ఎందుకంటే ఈ పాయింట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కోవిడ్ పేషెంట్ నేను ఫోన్లో మాట్లాడితే ఈవినింగ్ ఈ స్కోర్ గురించి చెప్తారు. కొరాడ్ స్కోర్ 8, మేము ఎలా ఉంటామని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అది ఎలా అంటే సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే, మనం ఏ కూర వండుతున్నామో చెప్పకుండా ఏదో టేస్ట్ చేయండి ఇది ఎలా ఉందని చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ప్రతి కండిషన్ని వాళ్ళ యొక్క సిమ్టమ్స్ బట్టి, స్టేజ్ బట్టి, వాళ్ళు వెళ్తున్న ప్రోగ్నోసిస్ బట్టి, కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ బట్టి, స్కాన్స్ బట్టి, ఇవన్నీ కలిపి చూసి ఒక పేషెంట్ పరిస్థితిని వాళ్ళ ప్రోగ్నోసిస్ని చూడాలనేది నా పాయింట్. యాజ్ సచ్ ఒక్క టెస్ట్ ఎప్పుడు దానికి పనికిరాదు అనేది నా పాయింట్. ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఇంకొకటి కొరాడ్ స్కోర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే చాలామందికి ఈ క్వశ్చన్ ఉండిపోతుంది. 8 ఉంది బాగానే ఉందా అంటే 25 అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది క్వశ్చన్ తీసుకుంటే, లంగ్స్లో ఒక సైడ్ 2 లోబులు, ఇంకొక సైడ్ 3 లోబ్స్ ఉన్నాయి. మొత్తం 5 లోబ్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 లోబ్స్లో ఒక్కొక్క లోబ్, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇంత లాంగ్, ఏంటంటే దీంట్లో 2 లోబ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ లోబ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఒక్కొక్క స్కోర్ ఇస్తారన్నమాట. దాంట్లో 25% ఇన్వాల్వ్ అయిందనుకోండి ఒక స్కోరు, 50% ఇన్వాల్వ్ అయిందనుకో 2 స్కోరు, 75 ఉందనుకోండి 3, మొత్తం ఫుల్ ఒక లోబ్ అంతా ఇన్వాల్వ్ అయిందనుకోండి 4. అలాగా మొత్తం 5 లోబులు ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ ఒక పార్ట్ 25, ఇక్కడ ఒక పార్ట్ 25 ఉందనుకోండి, 2 ఇస్తారు స్కోరు. అలాగనమాట. సో దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ స్కోర్ ఆఫ్ కొరాడ్ స్కోర్ ఈస్. అంటే చాలా సింప్లిఫై చేశాను. దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, టైమింగ్ ఆఫ్ ది స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు జలుబు రాగానే ఎమ్మటే స్కాన్ తీసుకోవడం వల్ల కొరాడ్ స్కోరు చాలామందికి 0 రావచ్చు, 1 రావచ్చు, ఏదైనా రావచ్చు. అసలు ఈ టైంలో తీసుకుంటే ఎగ్జాక్ట్లీ, గుడ్ పాయింట్. సో మనకు వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ ఇంపార్టెంటా కాదా, అది ఏ రకంగా మన మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ గోయింగ్ ఫర్ సిటీ స్కాన్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి జలుబు రాగానే, కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రాగానే సిటీ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలనేది లేదు. ఓకే, ఎందుకంటే దాని మేనేజ్మెంట్ ప్లాన్లో పనికి రాదు. అండ్ WHO గైడ్లైన్స్లో కూడా అది రికమెండ్ చేయలేదు, CDC గైడ్లైన్స్లో కూడా లేదు. అది ఎప్పుడు పనికి వస్తుంది అని అంటే బ్రీదింగ్ సివియర్గా ఉన్నప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు, దీంతో పాటు కొత్త సిమ్టమ్స్ ఏదైనా డెవలప్ అయినప్పుడు, అంటే వీళ్ళకి కొన్నిసార్లు లంగ్ కొలాప్స్ అవ్వచ్చు, లేకపోతే న్యూమోథరాక్స్ రావచ్చు, బ్లడ్ క్లాట్స్ రావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్, ఆర్ యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ ముందుకు సరిగ్గా వెళ్ళకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా కాజెస్ ఉన్నాయా, అలాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ యూ ఆస్క్ మీ, స్కానింగ్ ఎప్పుడు చేయొచ్చు, ఆప్టిమల్ టైమింగ్ ఆఫ్ ద స్కానింగ్ జనరల్లీ 5th డే ఈజ్ ద రైట్ టైం. ఆ 5th డే చేస్తే కనుక 5th డే తర్వాత ఉపయోగపడుతుంది ఆ స్కాన్. ఇఫ్ యూ డూ ఇట్ టూ ఎర్లీ, స్కాన్ ఒకటే వస్తుంది. మళ్ళీ యూ గో ఇంటు ద phase 1, phase 2, phase 3 ఆఫ్ యువర్ కోవిడ్ డిసీజ్ ఉన్నదనుకోండి, 3rd స్టేజ్కి వచ్చేసరికి ఇదే స్కోర్ మిగలదు. ఇట్ కెన్ ప్రోగ్రెస్ ఇట్. సో ఇట్ డజంట్ యాక్చువల్లీ గివ్. సో గోయింగ్ బ్యాక్ టు మీరు చెప్పిన క్వశ్చన్కి 8 ఉంది, ఎలా ఉంది అని అడిగితే చెప్పలేనమ్మా. ఆయన సిమ్టమ్స్ బట్టి, ఆయనకున్న బ్లడ్ టెస్ట్లు బట్టి, ఆ ముందు రోజుకి వాళ్ళకి ఎలా ఉన్నారు, ఆయన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొఫైల్ చూసి
అప్పుడు మనం ఆ స్కాన్ ఉపయోగిస్తే కనుక మనం వీ కెన్ గివ్ ద రైట్ వే ఆఫ్ లైక్ ఆయన ముందుకెలా వెళ్ళగలుగుతున్నారు, తర్వాత స్టేజ్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలం. సో యాజ్ సచ్ ఒక టెస్ట్ ఎప్పుడు మనకు పనికిరాదు ఈ డిసీజ్లో. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు వరంగల్ నుంచి. జైపాల్ రెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటి నీట్గా చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇది హెపటైటిస్ బి పాజిటివ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు సార్ వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్ పాయింట్ అండి. మీరు ఇఫ్ ఐ రిమెంబర్ రైట్లీ వాట్ యూ సేయింగ్, డయాబెటీస్ అండ్ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా సార్? తప్పకుండా అండి. సో ఇట్స్ ఇన్ ద గైడ్ లైన్స్, ఆల్ కోమార్బిడ్ కండిషన్ పేషెంట్స్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే ఈ బ్లాక్ ఫంగస్ విషయానికి వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా తెలుస్తుంది అంటారు? మామూలుగా కరోనాకి సంబంధించి మనకు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు, సో అది దాన్ని బట్టి అనుకోవడానికి ఉంటుంది అనుకోవచ్చు. దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఏ టైంలో వెళ్ళాలి? ఏ టైంలో? సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ either రికవర్డ్ పేషెంట్స్, అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఎక్కువగా మొత్తం కంప్లీట్గా రికవర్డ్ వాళ్ళకి కొంతమంది ఇంటెన్సివ్ కేర్లో ఉన్న పేషెంట్స్ కూడా రావచ్చు, రికవర్డ్ పేషెంట్స్ కూడా రావచ్చు. ఎందుకంటే బికాస్ దే డయాబెటిక్, ద షుగర్స్ ఆర్ నాట్ కంట్రోల్ అండ్ దే గాట్ సెకండరీ ఇన్ఫెక్షన్. వాళ్ళకి ఏదంటే గొంతు మంట ఉండడం కానీ, ఇప్పుడు ఇవాళ జస్ట్ టాకింగ్ టు సంబడి, వాళ్ళకి ఏంటంటే గొంతు ఏదో పట్టేసినట్టుగా ఉందని చెప్తుంటే ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని, వెన్ దే ఓపెన్ అప్ దే జస్ట్ సా దట్ దే గాట్ దిస్ బ్లాక్ ఫంగల్ మ్యూకస్ దేర్ అండ్ దట్స్ కల్చర్ షోర్స్ మ్యూకో బ్లాక్ ఫంగస్. ఓకే, అలా ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి ముక్కులోంచి బ్లీడింగ్ రావచ్చు, ముక్కులో పట్టేసినట్టు ఉండొచ్చు, ముక్కంతా కలర్ మారిపోవచ్చు, ఇలా సైనసెస్లో ఉండొచ్చు. దెన్ వీ టెన్ టు డూ దోస్ టెస్ట్. అవి ఇలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటే దే గెట్ అదర్ కాంప్లికేషన్స్ లైక్ రెడ్ ఐ, కన్ను ఎర్రగా అవటము, తర్వాత పైకి బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవటము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే వాట్ వీ టెన్ టు డూ ఇస్, దాని ట్రీట్మెంట్ ఏంటి అని ఒక కాలర్ అడిగారు. సో ఎర్లీగా ఉంటే ఏంటంటే దాని డిబ్రైడ్మెంట్ అనమాట, దాన్ని అంతవరకు తీసేస్తాం అనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ అ ప్రొలాంగ్డ్ యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు క్యూర్ దెమ్. రైట్, కాలర్ ఉన్నారు తిరుపతి గారు హైదరాబాద్ నుంచి. తిరుపతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నాకు ఈ మధ్య కోవిడ్ పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ వచ్చిందండి ఒక 10 days బ్యాక్. ఓకే. ఒక 2 days నుంచి ఏమవుతుందంటే పడుకొని లేచిన తర్వాత కళ్ళు చాలా రెడ్ అవుతున్నాయండి. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మామూలు స్టేటస్ వస్తున్నాయి. ఎవ్రీ టైం ఎప్పుడు పడుతున్నా మళ్ళీ లేచిన తర్వాత రెడ్గా అవుతున్నాయి. సో మీరు ఆబ్వియస్లీ యువర్ కన్సర్న్, ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ కాంటెక్స్ట్లో చూసుకుని ఉంటే మీరు ఇదేమన్నా అని భయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఒకసారి వచ్చి తగ్గిపోతుంది అంటే ఇట్స్ వెరీ అన్లైక్లీ. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే కాన్స్టెంట్గా ఉంటుంది కదా, వచ్చిపోదు కదా. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు ఆఫ్థల్మాలజిస్ట్, ఐ డాక్టర్కి ఒకసారి చూపించుకోవడం వల్ల దానివల్ల ఇంకేమైనా ఉంటే దిక్కన రెటినాలో కంజెషన్ కానీ ఇవి కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే రాకుండా ఉండాలంటే, ఈ బ్లాక్ ఫంగస్ మన వరకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు డాక్టర్ గారు? ఏమైనా ప్రివెంట్ చేసుకోవచ్చా, ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా. సో యాజ్ ఐ సెడ్, దీస్ ఆర్ ఆల్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. అంటే మామూలుగా మన చుట్టూ ఉన్నవి మనకి హాని చేయలేనివి ఇప్పుడు హాని చేస్తున్నాయి. ఓకే, సో దాని గురించి జనరల్ హైజీనిక్ మెషర్స్. సో ఇప్పుడు కామన్ సర్ఫేసెస్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, సాయిల్ అంటే నేలలో ఉంటుంది, చెట్ల మీద ఉంటుంది, లేకపోతే వేరే సర్ఫేసెస్ మీద ఉంటుంది. సో వాటిని ముట్టుకుని మనం ఇలా ముట్టుకున్నామంటే దెన్ ఇట్స్ గోయింగ్ ఇన్. మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ కమింగ్ అవుట్. సో ఎవ్రీ టైమ్ యూర్ డూయింగ్ దట్ యూ హ్యావ్ టు బి మేకింగ్ షూర్ మీ చేతులు కడుక్కోవడం కానీ, హైజీనిక్ మెషర్స్ టోటల్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడం. డిస్ఇన్ఫెక్షన్ అంటే హ్యాండ్ వాష్, మైల్డ్ సోప్ వాటర్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, అది శానిటైజ్ చేసుకొని తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఐ ప్రిఫర్ శానిటైజ్ చేసుకున్న తర్వాత సోప్ వాటర్ యూజ్ చేస్తాను. దట్స్ మై ప్రిఫరెన్స్. నెంబర్ 2 ఈజ్ మోస్ట్లీ ఎవరికి వస్తుంది, డయాబెటిక్ పేషెంట్స్కి వస్తుంది. సో వాళ్ళ షుగర్స్ చాలా కంట్రోల్గా పెట్టుకుంటే సెకండ్ థింగ్ దే కెన్ అవాయిడ్ దట్. ఇఫ్ దే గాట్ ఎనీ మైల్డ్ సిమ్టమ్స్, గెట్ దెమ్ ఎగ్జామిన్డ్. లైక్ ముక్కులో ఉంటే ఈఎన్టీని చూడటమో, లేకపోతే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఐ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ యూ గో అండ్ సీ ఆఫ్థల్మాలజిస్ట్ టు గెట్ దెమ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్స్. రైట్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మారియా గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో డాక్టర్. హలో అండి. యాక్చువల్లీ ఐ అండ్ మై హస్బెండ్ ఇద్దరు కోవిషీల్డ్ తీసుకున్నాము. తీసుకున్నప్పటి నుంచి ద వెరీ నెక్స్ట్ డే మై హస్బెండ్ స్టార్టెడ్ గెటింగ్ ఎలర్జీ లాగా. ఇట్స్ అ బ్లడ్ క్లాట్. ఇట్స్ అ వెరీ 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 బిగ్ బ్లడ్ క్లాట్ ఆల్ ఓవర్ ద బాడీ, ఐస్, everywhere. So I want to know if he can take the second dose or no.
ఓకే, నాకు పూర్తిగా అర్థం కాలేదండి. మీరు ఎలా చెప్పగలిగారు బ్లడ్ క్లాట్స్ మొత్తం బాడీ అంతా వచ్చిందని? అంటే మొత్తం ఐస్ స్వెల్లింగ్, ఎవ్రీ డే హీ హ్యాడ్ స్వెల్లింగ్ ఇన్ హిస్ బాడీ ఫ్రమ్ ద డే వీ హ్యాడ్ టేకన్ ద వ్యాక్సిన్. నాకేం కాలేదు, ఐ హ్యాడ్ టెంపరేచర్ అండ్ ఆల్ దాట్, బట్ హీ వెంట్ ఇన్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఒకటి బ్లడ్ క్లాట్స్ ఎయిదర్ వెయిన్లో కానీ ఆర్టరీలో కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆర్టరీస్లో ఫామ్ అయితే చాలా సిక్ ఉంటారు పేషెంట్స్. వెయిన్లో ఫామ్ అవుతుంటే ఆ స్వెల్లింగ్ రావచ్చు, కానీ మీరు బాడీ అంతా వచ్చింది అంటున్నారు కాబట్టి ఐ రియలీ డౌట్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్, మీరు చెప్పిన పాయింట్ రైటే. ఎందుకంటే వ్యాక్సిన్ తోటి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి అనే ఉన్నది, కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయో చాలా 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 నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ పీపుల్. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఒక డాక్టర్తో ఎగ్జామిన్ చేయించుకొని అది ఈజ్ ఇట్ రియలీ బ్లడ్ క్లాట్ ఆర్ నాట్. ఒక రకంగా చెప్పాలని అంటే ఒకటి ఎగ్జామినేషను, కొన్నిసార్లు స్కాన్లు కావాల్సి వస్తుంది. డీ డైమర్స్ ఈజ్ అనదర్ గుడ్ ఫ్యాక్టర్ టు లుక్ ఫర్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్. అంటే కోవిడ్లో యూజ్ చేస్తున్నారు ఇన్ఫ్లమేటరీ మార్కర్, ప్రోగ్నోస్టిక్గా యూజ్ చేస్తున్నారు, కానీ యూ కెన్ ఆల్సో డయాగ్నోస్ బ్లడ్ క్లాట్స్ బేస్డ్ ఆన్ ది డీ డైమర్స్ అనమాట. సో యూ కెన్ డూ దోస్ థింగ్స్ ఎస్ వెల్. సో ఒకటి ప్రాపర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ సిమ్టమ్స్ తీసుకుని, sometimes you might need scans to reassess it and a blood test called D-dimer. So I can't comment without seeing the patient, but certainly I would recommend it. అవన్నీ చేయించుకున్న తర్వాత లేదు అని నిర్ధారించుకున్న తర్వాత you go for the second dose. రైట్. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారు ఎందుకు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు డాక్టర్ గారు? అగైన్ అంటే మెయిన్ ఇంతకు ముందు మీరు చెప్పిన అదే రీజన్ అంటారు, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడడమే అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? I mean, I can only see that reason because మనకి ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూస్తుంటే, సో డయాబెటీస్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఉంది. సో సేమ్ వేరియంట్ హ్యాస్ చేంజ్ లిటిల్ బిట్ ఇన్ ద వైరస్. ఓకే, బట్ వాట్ హ్యాస్ చేంజ్ ఈస్ ద మెడికేషన్స్ దట్ వాజ్ యూస్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫేజ్. అంటే లాస్ట్ ఇయర్ మనం మార్చిలో యూజ్ చేసిన మెడికేషన్ ఫేజ్కి ఈ ఇయర్ యూజ్ చేసిన మెడికేషన్ ఫేజ్ వీఆర్ మోర్ అగ్రెసివ్ అండ్ వీఆర్ యూజింగ్ మోర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ మెడికేషన్స్. దానివల్ల మన ఇమ్యూనిటీ మొత్తం తగ్గించేస్తాం. సో నా భయం అంతా ఏంటంటే బ్లాక్ ఫంగస్ అనేది ఒకటి చూసాము. ఆర్ వీ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ గోయింగ్ ఫార్వర్డ్? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూసి, అది ఇట్స్ వెరీ హార్డ్ టు గెస్. బట్ నార్మల్గా చెప్పాలంటే కొంతమందికి ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది. సో ఈ కొన్నిసార్లు స్పోర్స్, అంటే దిస్ ఇస్ ద స్పోర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు C. diff అని ఉంటుంది, క్లాస్ట్రీడియం డెఫిసిల్ అని. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఒకప్పుడు ఎక్కువ యూజ్ చేసేయడం వల్ల ఏమైపోయేదనంటే అది కూడా స్పోర్ లాగా ఉంటుంది, మామూలుగా సాయిల్లోనే ఉంటుంది. సో మాకు ఎక్కువ యాంటీబయాటిక్స్ వెస్ట్రన్ కంట్రీస్లో యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నార్మల్గా వేరే బ్యాక్టీరియా ఉండి దీన్ని బయటకు రానియకుండా ఆపేవన్నమాట. సో ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే ఆ బ్యాక్టీరియా పోయేది. ఇది మామూలుగా అప్పుడు దాకా డార్మెంట్గా ఉండేది ఏమైందంటే ఒకసారి లేచి కూర్చునేది అనమాట. సో కూర్చొని మొత్తం వాళ్ళకి డయేరియా ఇచ్చేది అనమాట. దట్స్ కాల్డ్ C. diff ఇన్ఫెక్షన్స్. సో అప్పుడు దానికి ఏంటంటే ఓకే, సో ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదు. కనీసం మన కంట్రీలో పెరుగు తింటాం కాబట్టి ఇట్స్ అ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా దేర్ విచ్ యూస్ టు ప్రివెంట్ దట్ క్లాస్ట్రీడియం డెఫిసిల్, C. diff రానికుండా మనకి రిలేటివ్గా ఉంటుంది మనకి ఇక్కడ. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో దే డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ యోగట్ ఆర్ ఈవెన్ దే యూజ్ ఆర్టిఫిషియల్ యోగట్. సో వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండేది. వీ హ్యాడ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ దేర్. అక్కడ MRSAs ఇలాంటివన్నీ చాలా ఉండే అనమాట. సో అందు గురించి ఏంటంటే, సో ఏదన్నా మెడిసిన్ వాడేటప్పుడు రైట్ సిమ్టమ్స్కి రైట్ మెడికేషన్ వాడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫేస్ న్యూ కాంప్లికేషన్స్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్. రైట్ డాక్టర్ గారు, నిజానికి బ్లాక్ ఫంగస్కి సంబంధించి కాకుండా చాలా విషయాలు చెప్పారు. అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, రాకుండా ముందు నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, స్టెరాయిడ్స్ ఎవరికి ఎంతవరకు అవసరం పడుతుంది, అవసరం ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేయొచ్చు అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు TNews.